హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో ఎక్కువ ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది? ఏ దేశంలో అయినా సరే గవర్నమెంటే ఎక్కువ ల్యాండ్ని హోల్డ్ చేస్తుంది. అండ్ అలాగే ఇండియాలో కూడా సేమ్ ఎక్కువ ల్యాండ్ని ఇండియన్ గవర్నమెంటే హోల్డ్ చేస్తుంది. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దగ్గర కూడా కొంత ల్యాండ్ ఉంటుంది. ఇండియాలో ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దగ్గర ఎక్కువ ల్యాండ్ ఎవరి దగ్గర ఉన్నది ఈ వీడియోలో మాట్లాడదాం. నార్మల్గా వక్ఫ్ బోర్డు దగ్గర ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి రీసెంట్గా వక్ఫ్ బిల్ని ప్రవేశపెట్టి పార్లమెంట్లో ఆ బిల్ను కూడా ఆమోదం పొందించారు. కానీ వక్ఫ్ బోర్డు కంటే ఎక్కువ ల్యాండ్స్ క్యాథలిక్ చర్చెస్ దగ్గరే ఉన్నాయి. అసలు ఈ క్యాథలిక్ చర్చెస్ దగ్గరికి ఇంత ల్యాండ్ ఎలా వచ్చింది? అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఇంత ల్యాండ్స్ వచ్చినా, ఇంత ప్రాపర్టీస్ ఉన్నా సరే ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇప్పటికీ ఏం చేయలేకపోయిందన్నది ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే సరే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి చాలు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వక్ఫ్ బోర్డ్ అలాగే క్యాథలిక్ చర్చెస్ ఈ రెండు కూడా ఇండియాలో ఉన్న ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఈ రెండు ఇండియాలో మైనారిటీస్గా చెప్పుకునే ముస్లిమ్స్, క్రిస్టియన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్. ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా గవర్నమెంట్కి సంబంధం లేకుండా ల్యాండ్స్ అండ్ అలాగే ప్రాపర్టీస్ని హోల్డ్ చేస్తున్నాయి. కానీ ఇండియాలో మెజారిటీగా చెప్పుకునే హిందూస్కి మాత్రం హిందూ దేవాలయాలు భూములు, వాటి నుంచి వచ్చే ఆదాయం ఏవి కూడా ప్రైవేట్గా ఉండవు. అన్నీ కూడా గవర్నమెంటే హోల్డ్ చేస్తుంది. అండ్ అలాగే దేవాలయాల భూములు తీసుకుని వాటిని తాకట్టు పెట్టుకుని లోన్స్ కూడా తీసుకుంటుంది. కానీ మరోవైపు వక్ఫ్ బోర్డ్ అలాగే క్యాథలిక్ చర్చెస్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా వారి మతాలకు సంబంధించి కొంత ల్యాండ్ని, ప్రాపర్టీస్ని హోల్డ్ చేస్తూ వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. రీసెంట్గా వక్ఫ్ బిల్ని ప్రవేశపెట్టి దాంట్లో కొన్ని మార్పులు చేసి ఇండియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. కానీ క్యాథలిక్ చర్చెస్ పరిస్థితి ఏంటి? నిజానికి చెప్పాలంటే వక్ఫ్ బోర్డ్ కంటే ఎక్కువ ల్యాండ్ అండ్ అలాగే ఎక్కువ ప్రాపర్టీస్ క్యాథలిక్ చర్చెస్ దగ్గరే ఉన్నాయి. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. అసలు క్యాథలిక్ చర్చెస్కి ఇంత ల్యాండ్ ఎలా వచ్చిందన్నది ఇప్పుడు చూద్దాం. ఎవరైతే మనల్ని పాలిస్తారో వాళ్ళే ఈ ల్యాండ్ ఓనర్స్గా ఉంటారు. అండ్ అలాగే బ్రిటిషర్స్ కూడా మనల్ని పాలించారు కదా, ఆ టైంలో వాళ్ళే ఈ ల్యాండ్స్కి ఓనర్స్గా ఉండేవారు. అయితే బ్రిటిషర్స్ 1668లో లా ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ అనే పేరు మీద ఒక యాక్ట్ని తీసుకొచ్చి దాన్ని వాళ్ళ కన్వీనియంట్గా ఉన్నట్టుగా మార్చుకుంటూ 1894లో ఇండియాలో ఉన్న చాలా మేజర్ సిటీస్లో ఉన్న పెద్ద ల్యాండ్స్ అన్నింటినీ కూడా చర్చెస్కి రాసిచ్చారు. సో దట్ ఇండియాలో క్రిస్టియానిటీని పెంచడానికి, వాళ్ళ మతాన్ని ఇంకా స్ప్రెడ్ చేయడానికి. ఈ ల్యాండ్ మొత్తాన్ని 99 ఇయర్స్కి లీజ్కి ఇచ్చారు. దీనికోసం వాళ్ళు ఒక యాక్ట్ని కూడా తీసుకొచ్చారు 1927లో. ఈ యాక్ట్ పేరు ఇండియన్ చర్చెస్ యాక్ట్ 1927. ఈ యాక్ట్ ప్రకారం బ్రిటిషర్స్ చాలా ల్యాండ్ని చర్చెస్కి రాసి ఇచ్చేసారు. ఆ ల్యాండ్ కూడా ఎంత ఎక్కువ ఉందంటే మారుమూల గ్రామాల్లో, రోడ్లు లేని మారుమూల గ్రామాల్లో కూడా ఒక చర్చ్ ఉండేటట్టుగా, పైగా ఆ చర్చ్ కూడా చాలా పెద్దగా ఉండేటట్టుగా, దీంతో అక్కడ ఉండే ప్రజలకి ఏదైనా విపత్తు వచ్చినా, ఏదైనా మాట్లాడుకోవాలన్నా సరే ఆ చర్చెస్ దగ్గరకు వచ్చి మాట్లాడుకునే విధంగా దీన్ని బిల్డ్ చేశారు. సో దట్ పెద్దగా ఉండడంతో అదొక మతం అంట, ఇది చర్చ్ అంట, దీనిలో కూడా ఒక ప్రత్యేకమైన దేవుడు ఉన్నాడంట అని చెప్పి మౌత్ టాక్ వల్ల చాలామంది జనాలకు తెలిసేటట్టుగా బ్రిటిషర్స్ ఇలా ఇంత ల్యాండ్ అక్విజిషన్ చేసి చర్చెస్కి రాసి ఇచ్చేశారు. ఇలా క్యాథలిక్ చర్చెస్ దగ్గరికి ఇంత ల్యాండ్ వచ్చింది. కానీ ఈ ల్యాండ్ వచ్చిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ కూడా వచ్చింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిందనే పేరే కానీ బ్రిటిషర్స్ పెట్టిన రూల్స్నే మనం చాలా రోజులు ఫాలో అయ్యాం. ఆ తర్వాత మన ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు దీన్ని లీజ్ పెంచి ఎక్కువ డబ్బులకి లీజ్కి ఇవ్వడం, లేదంటే ఈ ప్రాపర్టీస్ మీవి కాదు అని చెప్పి క్లెయిమ్ చేయడం, అటువంటివి ఏమీ చేయలేదు. ఎందుకంటే మైనారిటీ ఓట్స్ పోతాయి కాబట్టి. ఒకవేళ నిజంగానే ఈ స్థలాలన్నీ క్యాథలిక్ చర్చెస్ వారికి చెందవు అని చెప్దామన్నా సరే అది చాలా పెద్ద డిబేట్గా మారుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రాసిచ్చారని చెప్పి క్యాథలిక్ చర్చెస్ వాళ్ళు అంటారు. కానీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఆ యాక్ట్ ఏమో ఇప్పుడేమో ఇండిపెండెన్స్ తర్వాత చెల్లదు. ఇలా నడుస్తుండగా ఫైనలీ 3 ఆగస్ట్ 1965లో ఇండియన్ గవర్నమెంట్ ఒక లెటర్ని రిలీజ్ చేసింది. అదేంటంటే క్యాథలిక్ చర్చెస్ చెందిన ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా ఇండియన్ గవర్నమెంట్కి చెందుతుంది అని చెప్పి ఒక లెటర్ని రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇప్పటికీ కూడా ఈ ల్యాండ్ మొత్తం క్యాథలిక్ చర్చెస్ వారి దగ్గరే ఉన్నాయి. పోనీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 99 ఇయర్స్ లీజ్ ప్రకారం అయినా సరే ఇప్పటికైనా సరే ఇండియన్ గవర్నమెంట్కి దగ్గరికే రావాలి. కానీ ఇప్పటికీ కూడా ఆ స్థలాలు ఏవి కూడా ఇండియన్ గవర్నమెంట్ దగ్గరికి రాలేదు. దీనికి కారణం మళ్ళీ ఓట్ బ్యాంక్ పోతుందని. మరి మీరు అడగొచ్చు, భయ్యా ఇప్పుడు క్యాథలిక్ చర్చెస్ దగ్గర ఉన్న ఈ స్థలాలన్నీ వక్ఫ్ బిల్ లాగే కొత్త బిల్లు తీసుకొచ్చి వాటన్నింటినీ మార్పులు చేయాలని అడిగితే చెయ్యాలి. కానీ దీంట్లో క్యాథలిక్ చర్చెస్ వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి, అదేవిధంగా చెడ్డ పనులు కూడా ఉన్నాయి. ఫస్ట్గా మంచి పనుల గురించి మాట్లాడుకుందాం. యాజ్ పర్ 2012లో రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ సర్వే ప్రకారం క్యాథలిక్ చర్చెస్ వాళ్ళ దగ్గర 2457 హాస్పిటల్స్, అలాగే 240 మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజెస్, 28 జనరల్ కాలేజెస్, 5 ఇంజనీరింగ్ కాలేజెస్, 3765 సెకండరీ స్కూల్స్, 7300 ప్రైమరీ స్కూల్స్ అండ్ 3187 నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు రాసిచ్చిన స్థలాల్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే మేజర్ సిటీస్లో స్థలం ఎలాగో ఉంది కాబట్టి జస్ట్ కన్స్ట్రక్షన్ చేసి మెయింటెనెన్స్ చేస్తే చాలు. ఇలా వాటి మీద వచ్చే అమౌంట్ మొత్తాన్ని రీఇన్వెస్ట్ చేసి మళ్ళీ దాని ద్వారా వచ్చే అమౌంట్ని వాళ్ళ మతాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న కేవలం క్యాథలిక్ చర్చెస్ ఆర్గనైజేషన్ వల్ల మాత్రమే, ఇండియాలో ఉన్న క్రిస్టియానిటీ వాళ్ళ మొత్తాన్ని కాదు. అండ్ దీంతోపాటు చాలా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఈ క్యాథలిక్ చర్చెస్ వాళ్ళు ఓన్ చేశారు. అయితే మీరు అడగచ్చు, భయ్యా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది ప్రజల మంచికే కదా, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఎగ్జాక్ట్గా క్యాథలిక్ చర్చెస్ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ కానీ ప్రాపర్టీస్ కానీ ఎంత ఉన్నాయన్నది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. అండ్ అలాగే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉంటూ డెమోక్రటిక్ లాస్ చర్చెస్కు వర్తించు అని చెప్పి వాటి నుంచి వచ్చే ట్యాక్సెస్ని గవర్నమెంట్కి పే చేయకుండా ఉండడం, దీనివల్ల బ్లాక్ మనీ పెరిగే అవకాశం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో కేరళలో ఒక క్యాథలిక్ చర్చికి చెందిన పాస్టర్ గారు గవర్నమెంట్ మినిమం వాల్యూ 28 కోట్లు కలిగి ఉన్న ఒక ల్యాండ్ని కేవలం 9 కోట్లకి అమ్మేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, 28 కోట్లు అంటే అక్కడ ఉన్న మినిమం వాల్యూ. ఆ తర్వాత ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూ 80 కోట్ల వరకు ఉంటుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారంట. అంటే మిగిలిన 71 కోట్లు ఆయన బ్లాక్లో తీసుకున్నాడు. ఇలా బ్లాక్ మనీ పెరగడానికి కూడా ఈ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ చాలా ఉపయోగపడుతుంది. ఈ కేసు బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. ఇలా బయటకు రాని కేసులు ఎన్ని ఉన్నాయన్నది మనలో ఎవరికి తెలియదు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయనే క్యాథలిక్ చర్చ్ పొలిటీషియన్ అయిన ఎడ్యూరెరో ఫ్లైరో గారు ఈ క్యాథలిక్ చర్చికి చెందిన ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రత్యేకమైన లాన్ తీసుకొచ్చి దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండేటట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా చేయాలని చెప్పి ఎడ్యూరెరో ఫ్లైరో గారు అన్నారు. ఇది నేను చెప్పింది కాదు, ఆయన చెప్పింది. అండ్ తర్వాత ప్రాబ్లం వచ్చి ఈ లీజ్ ల్యాండ్స్లో గ్రేవ్యార్డ్స్ పెట్టడం, అంటే శ్మశానాలు పెట్టడం అన్నమాట. చనిపోయిన వాళ్ళని క్రిస్టియన్స్ ప్రకారం పూడుస్తారు. చనిపోయిన వాళ్ళు పెరిగే కొలది ఈ ల్యాండ్ కూడా పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల లీజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ ల్యాండ్ తీసుకున్నా సరే ఆ ల్యాండ్ వాల్యూ పడిపోతుంది. ఒకప్పుడు శ్మశానం అంటే ఎవరు కొనరు కదా, అందుకని ల్యాండ్ వాల్యూ కూడా పడిపోతుంది. మొత్తంగా ఇది ఫ్రెండ్స్, క్యాథలిక్ చర్చెస్కి ఏ విధంగా ల్యాండ్ వచ్చింది, వాళ్ళు చేసే పనులు, అండ్ అదేవిధంగా దీంట్లో జరిగిన డ్రాబ్యాక్స్. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ దేశంలో మైనార్టీలుగా ఉన్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఈ రెండు మతాలకి కూడా వాళ్ళ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చే డబ్బుతో వాళ్ళ మతాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటున్నారు. కానీ మెజారిటీగా ఉన్న హిందూస్ మాత్రం ఎటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లేదు. అండ్ అదేవిధంగా దేవాలయాలు భూముల ద్వారా వచ్చే డబ్బుని గవర్నమెంటే హ్యాండిల్ చేస్తుంది. ఒక మతాన్ని గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తూ మిగిలిన మతాన్ని ఫ్రీ హ్యాండ్ వదిలేయడం అన్నది అంత కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం. మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.